నేను మొదటిసారి వచ్చాను ఇక్కడికి. అమ్మగారేమో నాకు ఒక నెల రోజుల క్రితం కందకుర్తి పేరు విన్నారు? కందకుర్తి అంటే త్రివేణి సంగమం, హరిద్ర, మంజీరా, గోదావరి ఈ 3 ప్రవహిస్తాయి. అక్కడ ధర్మాచార్యుల యొక్క సమ్మేళనం జరిగినప్పుడు హరిదాస్ స్వామి గారు అని చెప్పేసి ఉన్నారు, దత్త స్వామి అంటారు, వారు పిలిచారు వీరిని. అప్పుడు నాకు పరిచయం. అందుకే అమ్మవారు తన దగ్గర ఉండి ఆ బాబుని పెంచి చదివించి ఒక మార్గంలో పెడుతుంది. మొదటి వివాహం ఎవరిది అంటే పార్వతి పరమేశ్వరుది, అంతే మొదటి వివాహం. తర్వాత వివాహాలన్నీ మన దగ్గర జరుగుతుంటాయి. అంటే దేశాల్లో వివాహ వ్యవస్థ లేదు. మన దేశం నుంచి బాగా చదువుకున్న ఒక వివాహిత అమెరికాకి వెళ్ళిన తర్వాత అమెరికాలో దిగిన తర్వాత కారులో వెళ్తుంది. ఆ కారు డ్రైవరు పదే ఈమెనే చూస్తున్నాడు. ఈమెను చూస్తుంటే కోపం వచ్చింది ఆ డ్రైవర్ మీద. ఎందుకట్లా చూస్తున్నాను అన్నారు అని. నేను నిన్ను చూస్తలేనమ్మా, నీ మెడలో ఒక వింత నెక్లెస్ ఉంది చూస్తున్నాను. ఏమిటా వింత నెక్లెస్ చెప్పండి? తాలిబుట్టు. ఎందుకంటే తాలిబుట్టు అది విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆమె చెప్పింది అన్నమాట. ఏం చెప్పిందంటే, నాకు 22 ఏళ్ళ క్రితం నా భర్త నాకు కట్టాడు మెడలో అని చెప్పేసాను. అప్పుడు ఆ డ్రైవర్ అడిగాడు, మరి అంతకుముందు ఎవరు కట్టారా? ఎన్నిసార్లు కడతారు మంగళసూత్రం? ఆ డ్రైవర్ అడిగాడు, ఇంతకుముందు ఎవరు కట్టారని చెప్పేసి. అంటే వాళ్ళకి వివాహం తెలియదు, వివాహం బంధము దాని పవిత్రత వాళ్ళకి తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో వివాహము దాని వెనుకుండే పవిత్రత తెలిసినటువంటి ఒకే ఒక దేశం మన భారతదేశం. ఇప్పుడు సీతారాముల కళ్యాణం ఉంది కదా, అందరం వెళ్తాం చూడడానికి. ఇక్కడ జరుగుతుందా ఈ ఊర్లో సీతారామ కళ్యాణం? జరిగిన చోట పోతారు కదా, ఎందుకు చూడాలి చెప్పండి? ఎందుకంటే ఆ కళ్యాణంలో మన కళ్యాణం కూడా జరిగినప్పుడు ఏం చేస్తారంటే పైన అరుంధతి నక్షత్రం చూస్తారు కదా. ఎందుకు చూడాలి అంటే వాళ్ళు ఎప్పుడు విడాకులు తీసుకోరు కదా పైన, ఎవరు అరుంధతి వశిష్ఠులు. అట్లా మీరు కలకాలం ఉండాలని ఏ విధంగా అయితే అరుంధతిని చూపిస్తామో ఆ విధంగా కలకాలం ఉండేటువంటి కుటుంబం ఎవరిదంటే సీతారాములది. బట్ ఇవన్నీ కళ్యాణాలు ఎందుకు చూస్తామంటే ఆ విధంగా మనందరం ఉండాలి అనేటువంటి కల్పనతోని మనం సీతారాముల యొక్క కళ్యాణం చేస్తుంటాం. అందుకే మన వివాహ వ్యవస్థలో ఇవన్నీ తంతులు కాదు, కేవలం కర్మకాండ తంతు. దీన్ని వెనుకునేటువంటి పరమార్థం ఏంటంటే, భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని మన సరైనటువంటి పద్ధతిలో వ్యక్తి, కుటుంబము, సమాజము, దేశము, భగవంతుడు ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కిపోవాలి. అట్లా వెళ్తూ భగవంతుని చేరుకోండి. ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? అమ్మవారు స్థానంలో ఉన్నారు. అంటే అమ్మ స్థానంలో ఉన్నారు కదా. అంటే ఆ స్థానాన్ని చేరుకున్నారు వారు అప్పటికే. ఇప్పుడు అమ్మవారు ఎక్కడికి వచ్చారంటే మన దగ్గరికి వచ్చారు. ఎందుకు రావాలి? అక్కడే తమిళనాడులో ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు రావాలి అంటే మన అందరూ అదృష్టం అన్నమాట. అంటే మనము ఏదో తప్పకుండా ఆమె నుంచి పొందాల్సింది ఒకటి ఉంది కాబట్టి అది ఇక్కడికి వచ్చాం. ఇవాళ ఆమె యొక్క సాహచర్యంతో, ఆమె పెంపకంతో మన శ్రీనివాస్ లభించాడు ఇక్కడ కదా. శ్రీనివాస్ తర్వాత ఇంకో పేరు ఏంటి? తమ్ముడి పేరు గణేష్. ఇక్కడ ఉన్నాడు గణేష్ కదా. గణేష్ లభించాడు. ఇట్లా అమ్మవారు కరుణా కటాక్ష చూపించిన వాళ్ళందరూ మన కళ్ళ ముందర కనిపిస్తున్నారు. కాబట్టి మనందరం చాలా అదృష్టవంతులం. కాబట్టి ఈ రోజున ఆ వివాహం మహోత్సవాన్ని, అంటే ఈ రోజున జరిగేటువంటి ఎంగేజ్మెంట్ దాన్ని చూస్తూ మనందరం ఆశీర్వదించాలి. ఇందాక చెప్పారు కదా, పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వదించాలి. ఎందుకు చెప్పండి? పెద్దవాళ్ళు ఎందుకు ఆశీర్వదించాలి? కొత్తగా నవదంపతులు ఎందుకు ఆశీర్వదించకూడదు చెప్తాను. అప్పుడే పెళ్ళైనటువంటి వాళ్ళు వచ్చి ఎందుకు ఆశీర్వదించకూడదు? ఎందుకు ఆశీర్వదించకూడదు అంటే చెప్పలేము, ఏమవుతుందో మళ్ళీ విడాకులు. కానీ అప్పటికే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క బలం ఎక్కువ ఉంటుంది, శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే మేము ఎట్లయితే 40 ఏళ్ళు సంసారం కలిసి చేశామో, అన్యోన్యంగా ఉన్నామో, అటువంటి బలాన్ని మనం అక్షతతో ఇస్తాం అన్నమాట. అందుకే పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి సంప్రదాయం మన హిందూ ధర్మంలో ఉంది, అవునా కదా. అందుకే ప్రతి పండగ, ప్రతి వివాహము, ప్రతి శుభం వెనుక ఇవన్నీ సైంటిఫిక్ పరంగా, శాస్త్రపరంగా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ అర్థం చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు అమ్మవారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత మన సురేష్ గారు కదా, సురేష్ గారు వారి కూతురు ఇప్పుడే పరిచయం అయ్యారు. తర్వాత మిగతా ఆస్ట్రేలియా నుంచి, మెల్బోర్న్ నుంచి, సిడ్నీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ అందరికీ ఇట్లా అప్పుడప్పుడు వస్తుంటాం. రమ్మంటారు కదా, మీరు వచ్చింది ఇక్కడికి కదా, వచ్చే రావాలి. ఇక్కడ నేను మీ ఇంటికి వస్తాను సార్, వచ్చి రావచ్చు. అందరికీ నమస్కారం.
కానీ ఆడది అంటే భోగము కాదు. ఆడది అంటే కేవలం సంతానాన్ని మాత్రమే కనేది కాదు. ఆడది అంటే ఇంటి వరకే పరిమితం కాదు. ఆడది అంటే ఆదిశక్తి, పరాశక్తి, ఏమంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, అందము, సౌందర్యము, సహనము, గాంభీర్యము, ఏమంటే అన్ని బాధ్యతలు, ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కొని నడపగలిగేటువంటి మేనేజ్మెంట్ గురువు ఎవరు? స్త్రీ. అలాంటి స్త్రీ సీత తప్పనకు ఎవరు లేరు. అందుకే సీతని తీసుకున్నారు. అంటే సీత ఎక్కడి నుంచి పుట్టింది? భూమిలో నుంచి. ద్రౌపది ఎక్కడి నుంచి పుట్టింది? అగ్ని నుంచి పుట్టింది. ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరండి? వీళ్ళిద్దరు మహాపతివ్రతలు ప్రపంచంలో. మనందరికీ అమ్మలు. ఎవరికి అమ్మలు? మనకమ్మలు. వారి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే మనం యజ్ఞము, యాగము అనేది ఎందుకు పెడతామంటే నెమ్మది నెమ్మదిగా మన పూర్వీకులు, మన అత్తలు, మన మామలు, మన యొక్క పూర్వీకులు ఎవరైతున్నారో వాళ్ళు అందించినటువంటి ఈ సంప్రదాయం ఉంటే ఈ సంప్రదాయంలో మనం ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి గులాబీ పూలంటే కోపమా మీకు? ఎవరికైనా మల్లెపూలు అంటే ఏమన్నా కోపం? అసలు ఇంకేమైనా పూలంటే మీకు కోపం? పారుతున్న నది అంటే మీకు ఏమన్నా కోపం? చూసారా, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సృష్టిలో అందరూ అన్నింటినీ ప్రేమిస్తారా లేదా? చెప్పండి, ప్రేమిస్తారా లేదా? మరి మనల్ని అందరూ ప్రేమిస్తారా? కొంతమంది ద్వేషిస్తారా? ఈ ప్రశ్న బాధ. కొన్ని మనమైనా కొంతమందినే ప్రేమిస్తాము, ఇంకొంతమంది ద్వేషిస్తామా లేదా? ఉంటుందా? ఒకరిద్దరు ఉంటుందా లేదా? చూసారా, అంటే ఈ దేశంలో మాటలు రానటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ అందరూ ప్రేమించినప్పుడు నన్ను అందరూ ఎందుకు ప్రేమించరు, నేను అందరిని ఎందుకు ప్రేమించను అని చెప్పడం కోసమే అమ్మవారు ఈ ఊరికి వచ్చారు. అర్థమైందా అమ్మ? ఏమర్థమైంది? అందరినీ ప్రేమించడం కోసం వచ్చింది. పాటిస్తూ పోతే మన ఆడపిల్లలు ఎలా తయారు కావాలి? ఆడపిల్లలు అన్నపూర్ణలా, లక్ష్మిలా, సరస్వతిలా ఈ పాత్ర పోషించాలా వద్దా? అది తక్కువ అనుకోకండి. దానికి బాగా చదువు రావాలి, ఇంగ్లీష్ ముక్కలు రావాలి, తర్వాత గ్రామర్ రావాలి, ఇది కాదు. ఇవన్నీ ఎట్లా వస్తాయి? వాళ్ళు చెప్పకుండా ఇంట్లో కూర్చొని బట్టి కొడితే అన్నీ వచ్చేస్తాయి. కానీ సంస్కారం ఎవరు ఇస్తారు? అమ్మ చెప్తేనే వస్తాయి. ఇక్కడ ఆ సంస్కారం ఇచ్చేటువంటి స్థానం ఇది. జగదాత్రి. జగత్ అంటే ఏంటమ్మా? ప్రపంచం. జగత్ అంటే ప్రపంచంలోనే ప్రపంచానికి సంగచ్చత్వం, సంబదత్వం, సంభో మనాంసి జానతాం. ఋగ్వేదంలో వాక్యం ఇది. అంటే ఏంటి? ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలారా, ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? 800 కోట్ల మంది ఉన్నారు. అన్ని మతస్థులు ఉన్నారు. ఓ ప్రజలారా, మనందరం భుజం కలిపి, కదం కలిపి ఆ భగవంతుని వైపు ప్రయాణం చేద్దామని చెప్పిన ఋగ్వేదం పుట్టిన దేశం మన భారతదేశం. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది ఎవరమ్మా? అందరు మహిళలే. ఇదే విషయం చెప్తున్నా, జగదాత్రి విషయం చెప్తున్నా ఫోన్లో. చెప్పండి, జగదాత్రి విషయం. ఈ త్రిమూర్తులే పెద్దవాళ్ళ? వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారా? తెలుసా మీకు ఎవరికైనా? త్రిమూర్తులు పెద్దవారా? వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నారా? తెలియదు కదా. వాళ్ళకంటే పెద్దవారు మహాశక్తి అమ్మవారు. అంటే త్రిమూర్తులను కూడా ఆశీర్వదించేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే, మన దేశం. అమెరికాలో లేదు. మరి అమెరికా ఆమెది కాదా? అమెరికా కూడా ఆమెదే. కానీ ఇక్కడ ఎందుకు పుట్టిందంటే ఈమెను కలిసి కొలవడానికి 50 మంది వచ్చారు. అమెరికాలో ఎవరు వస్తారు చెప్పండి? ఆస్ట్రేలియాలో ఎవరు వస్తారు చెప్పండి? వస్తే మళ్ళీ హిందువులే వస్తారు, ఎవరు రారు కదా. అందుకే ఇక్కడైతే ప్రతిరోజు అంటే అందరి యొక్క పూజలు అందుకోవచ్చు, ఆశీర్వచనాలు ఇవ్వచ్చు నేను అని అమ్మవారు ఆవిర్భవించినటువంటి స్థలం ఇది. సాక్షాత్తు శంకరుడు కైలాసంలో ఉండక ఎక్కడికి వచ్చాడు? సరస్సు నేరుగా హిమాలయ పర్వతాల మీదకి వచ్చి చేశాడు. మా భారతదేశానికి వచ్చాడు. ఆ హిమవంతుని యొక్క పుత్రికనే ఎవరు? పార్వతి కదా. ఆ పార్వతిని ఇంకేమంటారు? హైందవుని పిలుస్తారు. ఆ హైందవు నుంచి వచ్చిన వాళ్ళని మనందరం హిందువులు. ఎవరు మనమంతా? మన కులం ఉంటుంది, కులం. ఆ కులాన్ని కొంచెం పక్కన పెట్టి, ఇంట్లో పెట్టి, బయటకు వచ్చి హిందువులుగా, ధర్మపరులుగా, హైందవులుగా సమాజంలో ఉండాలి. అమ్మవారు చేసినటువంటి ఈ కార్యం ఉందే, ఇటువంటి కార్యము చూశారు కదా, మీరు చూశారు కదా. చేయగలరా? ఎంత ధైర్యం ఉండాలండి? మీరు చెప్పండి, ఎంత ధైర్యం ఉండాలి ఈ పని చేయాలంటే? చేయలేరు. మీరు చూడగలరు అంతే. చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం చూసారా? ఆ ధైర్యం మనకు అమ్మవారు. ఒక అమ్మాయి, డిగ్రీ చదువుతున్న అమ్మాయి ట్రైన్లో పోతుంటే మగ పిల్లలు ఆమె వెంటబడి వెక్కిరిస్తుంది, ఆమె శరీరాన్ని స్పృశిస్తుంది.
ఆమె మెడలో నెక్లెస్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రక్షించమంటే వాడు రక్షించాడే. ఆ పాప పరిగెడుతుంటే చివరికి ఆ దుండగులు ఆ పాపని ట్రైన్ నుంచి బయటికి తోసేస్తే కింద పడి కాలు విరిగిపోయింది. ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చదివిస్తారు? వాళ్ళ అమ్మ దగ్గర తీసి చదివించి ప్రేమించి ఆదరించి అమ్మవారి కథలు చెప్పి సవాళ్ళను ఎట్లా ఎదిరించాలో చెప్పి ఆమె కాలుకి కృత్రిమ కాలు ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టి నడిపించి పరిగెత్తించి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అరుణిమ సిన్హా పుట్టిన దేశం. మనం చిన్న మాట అంటే భరించలేం. మనం చిన్న మాట అంటే ఇక భరించలేం. సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుని తిడుతూ ఉంటాం. వాడు ఇట్లా అన్నాడు, వాడు ఎట్టాడు, నేను పోకపోక వాళ్ళ ఇంటికి పోయినా ఇట్లా చేసిండా, వాడు ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చిన్న విషయానికి నేర్పి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఎంత గాంభీర్యంగా సమాజంలో ఉండాలి. మీరు దానికోసం పుట్టారా? వాళ్ళ మాటలు విలువటం పెట్టారా? మనకు ఒక లక్ష్యం ఉంది. భగవంతుడు మీకు ఒక లక్ష్యం ఇచ్చాడు. ఆ లక్ష్యం ఏంటో నాకు తెలియదు, ఈయనకు తెలుసు. ఆ లక్ష్యం ఏంటో ఈయనకు తెలుసు. ఈ ఎవరి లక్ష్యాలు వాళ్ళకి తెలుసు. ఒకసారి తెలుసుకోండి, మీరు నన్ను ఎందుకు పుట్టించాడు భగవంతుడు. మీరు అడుక్కోండి ఒకసారి. పిల్లలు తినడం కోసం కాదు, డిపాజిట్ చేయడం కోసం కాదు. ఎందుకో నేను చెప్పలేదు. ఎందుకంటే భగవంతుడు మనకి హిందూ దేశంలో ఈ దేశంలో మనకు జన్మనిచ్చాడు. ఆ జన్మనిచ్చిన లక్ష్యం ఏంటి తెలుసుకొని ఆ రకంగా వెళ్ళడం కోసం ఒక్కొక్క అడుగు అనమాట. ఈ యజ్ఞాలు ఎందుకోసమమ్మా, ఈ పూజలు ఎందుకోసం ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అమ్మవారికి దగ్గర కావాలా, దూరం పోవాలా? దగ్గర రావాలి. నేను కూడా 36 సంవత్సరాల దగ్గరికి వచ్చాను. ఒక చిన్న భజన చేద్దాం మరి. నేను చెప్పాను కదా, ఇక్కడ కూర్చొని నందలాల యదు నందలాల అన్నది. నేను ఇంత గట్టిగా అంటాను చూడండి. నందలాల యదు నందలాల యదు నందలాల రాధాలోలా నందలాలా రాధాలోలా నందలాలా రాసవిలోలా నందలాలా రాసవిలోలా నందలాలా రాధాలోలా నందలాలా రాధాలోలా నందలాలా రాసవిలోలా నందలాలా రాసవిలోలా నందలాలా నందలాలా యదు నందలాలా నందలాలా యదు నందలాలా వృందావన గోవిందలాలా నందకిశోర నందలాలా నవనీత చోర నందలాలా నందకిశోర నందలాలా నవనీత చోర నందలాలా నందలాలా యదు నందలాలా ఎవరు వాళ్ళు చెప్పండి, గట్టి చెప్పండి. గ్రామం. మన ఊర్లో మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు గ్రామదేవతకి ఏం చేసినా అప్పుడు అది నెరవేరుతుంది. అట్లాంటి గ్రామదేవతలే వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి. మొత్తం అన్ని గ్రామాల దేవతలు ఇక్కడే వచ్చారు అనుకోండి. ఇదంతా పవిత్రమైన గమనించండి, అవునా కదా? అట్లాంటి సప్త మాత్రికల్ని కొలిచి మనం బలాన్ని పొందుతూ మన పిల్లలకి మన కుటుంబాలని చక్కగా చూసుకుంటూ ఈ సమాజానికి ఈ దేశానికి అందరూ ఉపయోగపడాలని ఇట్లా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలతో మనం ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఈ కార్యంలో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం దీనికి అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం.